బుల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉద్యమ ద్రోహులంతా బీఆర్ఎస్ పార్టీలో చేరారంటూ కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలో ఉన్న ఎంతో మంది ఆశలు అడియాసలు అయ్యాయని ఆమె ఆరోపించారు. తాను అన్ని బంధనాలు తెంచుకుని తాను బయటకు వచ్చానని పేర్కొన్నారు. ఇది కేవలం తన ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటం కాదని, ప్రజా సమస్యలపైనే తన పోరాటం అన్నారు. తనలాగే తెలంగాణ ఆడబిడ్డలకు రోషం ఎక్కువని, యువత కోసం కొత్త రాజకీయ వేదిక రాబోతుందని తెలిపారు. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారబోతుందని కవిత స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో జాగృతి కూడా పోటీలో ఉంటుందని, ప్రజల పక్షాన మళ్లీ చట్టసభల్లో అడుగు పెడతామని తెలిపారు. కోసం ఖచ్చితంగా పోరాటం చేయాల్సినటువంటి పార్టీల అవసరం తెలంగాణలో ఉన్నది. రేపటి నాడు తెలంగాణ జాగృతి ఆ పార్టీ ఆ యొక్క అవసరాన్ని పూరిస్తే ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను అందరినీ కూడా తెలంగాణ జాగృతిలోకి నేను ఆహ్వానిస్తాను. యూ విల్ బి ఎంపవరింగ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. యూ విల్ బి వర్కింగ్ టువర్డ్స్ ద గోల్స్ that are left unfulfilled by the BRS party. We will work towards a bright future.